హలో అందరికీ, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను మాత్రం మస్తున్నా. సో ఈరోజు గెట్ రెడీ విత్ మీ విత్ దిస్ సారీ. అంటే ఇది నేను మీషో నుండి తీసుకున్నాను. దీని లింక్ వచ్చేసి నేను కమ్యూనిటీ పోస్ట్లో పెడతా. సో ఈరోజు ఈ సారీ పైన ఏం జ్యువెలరీ చేసుకుంటున్నా, ఎట్లా మేకప్ వేసుకున్నా అనేది నేను మీకు మొత్తం ఈ వీడియోలో చూపెడుతున్నాను. ప్లీజ్ డూ వాచ్. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ మేకప్ వేసుకున్న తర్వాత ఒక్క వారం వరకు మొత్తం పింపుల్స్ వచ్చేస్తే ఫేస్ పైకి. నేను కష్టపడుతున్నాను కదా. సో ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కనుక సేవ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎప్పుడైనా అవసరం ఉంటే మీరు సేమ్ లుక్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ స్కిన్ని బాగా ప్రెప్ చేసుకోవాలి. అంటే మన ఫేస్ వాష్ చేసుకోండి. చేసుకున్న తర్వాత నాది కొంచెం యాక్నే ప్రోన్ స్కిన్ కాబట్టి నేను నా ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో నేను మీకు చెప్తాను. బట్ మీ స్కిన్కి యూజ్ ఎలా అవుతుంది, ఎలా సూట్ అవుతుందా లేదా చూసుకోవాలి ముందు. ఓకే, సో నేను ఫస్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్ ఆల్రెడీ పెట్టుకున్నా. ఓకే, మీ దగ్గర ఉన్న మాయిశ్చరైజర్ మీరు పెట్టుకోండి. దాని తర్వాత ఇది సన్ స్క్రీన్ నేను యాక్నే ప్రోన్ స్కిన్కి ఏదైతే యూజ్ అవుతుందో అదే పెట్టుకుంటున్నాను. ఇది వచ్చేసి రివ్లైన్ అని నేను డర్మెట్ దగ్గర నుండి తీసుకున్నాను. సో మీరు కూడా చూడండి, మీకు ఏ స్కిన్కి అయితే యూజ్ అవుతుందో అదే మీరు యూజ్ చేయండి. ఓకే, ఎందుకంటే మనం ఒక్కొక్కసారి సెన్సిటివ్ స్కిన్ ఉంటే ఎంత మంచిగా చేసుకున్నా కానీ మేకప్ చెప్తున్నా. నేను మీకు ఈ మేకప్ అయిపోయిన తర్వాత ఒక 1 డే అయినాక మళ్ళీ పిక్స్ పెడతాను. ఘోరంగా అంటే ఘోరంగా పింపుల్స్ వచ్చేస్తాయి నాకు. మళ్ళీ అవి సెటిల్ చేసుకోవడానికి 1 వీక్ పోతుంది. ఫౌండేషన్ కన్నా ముందు ప్రైమర్ యూజ్ చేయాలి. ప్రైమర్ నా దగ్గర వచ్చేసి ఇది ఉంది. నేను మీ నైకా నుంచి తీసుకున్నాను, నైకా బ్రాండ్దే. ఓకే, ఎందుకంటే మీరు చూసుకోవాలి ముందు ఎలాంటి స్కిన్ ఉంది అని. నాది ఆయిలీ స్కిన్ కాబట్టి నేను ఇది మ్యాట్ ఫామ్లో ఉంది. ఇది షిట్ పడది. దీని టెక్స్చర్ కూడా చాలా సాఫ్ట్గా మంచిగా ఉంది. క్రీమ్ మేకప్ వేసుకొని స్కిన్ అంతా సెన్సిటివ్ అయింది. అండ్ ఇక్కడ అన్నీ ఇలా స్కిన్ పైన నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో డర్మట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేసుకొని కూడా స్కిన్ అంతా నాశనం అయిపోయింది. ఓకే, సో ప్రెప్ అయిపోయిన తర్వాత మీకు కొంచెం స్కిన్కి హోల్డ్ దొరుకుతుంది, అంటే కొంచెం షైనీగా అలా అవుద్ది. ఓకే, దీని తర్వాత నేను కరెక్టర్ యూజ్ చేస్తున్నా. కరెక్టర్ అంటే ఎల్లో కరెక్టర్. ఇప్పుడు నేను డస్క్ స్కిన్ ఉన్నా కాబట్టి ఆరెంజ్ కలర్ కరెక్టర్ ఉంది. ఓకే, ఇది ఆరెంజ్, మీరు NC6 ఉంది ఇది నెంబర్. సో ఆరెంజ్ ఇప్పుడు ఇక్కడ ఎట్లా యూజ్ చేస్తారంటే చాలా తక్కువ క్వాంటిటీలో ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడక్కడ బ్లాక్ పిగ్మెంటేషన్ ఉందో అక్కడనే యూజ్ చేయాలి. ముఖం అంతా పెట్టుకోకుండా మొత్తం ఆరెంజ్ అయిపోతుంది. ఎక్దమ్ తక్కువ. ఇక్కడ ఎందుకు చూస్తున్నట్టు ఇక్కడ అర్థం ఉంది నాకు, ఇక్కడ మిలకల్లా కనిపిస్తుంది. ఓకే, ఐజ్ కిందనే ఎక్కువ మందికి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఐజ్ కింద చాలా తక్కువ క్వాంటిటీ తీసుకోండి, ఎందుకంటే ఇందులో పిగ్మెంటేషన్ చాలా ఎక్కువ ఉంది. ఓకే, కనిపిస్తుందా? చాలా స్లైట్గా వేసుకున్నాను నేను. ఇది అయిన తర్వాత వచ్చేసినాక ఫౌండేషన్ వచ్చేసి ఫిట్ మీ 330 ఉంది. నా కాంప్లెక్షన్ తో కలిపితే కనుక 330 నాకు సూట్ అవుతుంది. సో ఫౌండేషన్ వేసుకునేటప్పుడు ఇక్కడ కొంచెం తీసుకోండి ముందు. ఓకే, డైరెక్ట్గా ఫేస్ పైన వేసుకోకండి. ఇది తీసుకున్న తర్వాత ఫౌండేషన్, నేనైతే ఫౌండేషన్ బ్రష్తో వేసుకుంటున్నా. మీరు చూసుకోండి ఎలా వేసుకుంటారు. ఇది వచ్చేసి నా దగ్గర ఫౌండేషన్ బ్రష్ ఉంది. ఓకే, ఇది కలర్ స్క్రీన్ది వాటర్ స్ప్రే. అంటే వాటర్ స్ప్రే అంటే ఇందులో గ్లిటర్స్ ఉన్నాయి. సో మీ మేకప్ డ్యూవీ లుక్ అలా క్రియేట్ చేయాలి అంటే ఇది యూజ్ చేయొచ్చు. దీనికి కొంచెం కొట్టుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇది కొంచెం వెట్ అయింది. వెట్ అయిన తర్వాత జస్ట్ గో ఆన్ డాబింగ్. చూసిందా ఈవెన్గా ఉందా? ఇప్పుడు చూడండి. ఓకే, ఏరియా నాకు ఎక్కువగా ఉందో ఆ ఏరియాలో కటింగ్ చేయండి. ఇప్పుడు దీన్ని మీరు మెండ్ చేయండి. సో ఇది ఆల్రెడీ నేను మెండ్ చేసేసిన. ఇక్కడ అండ్ ఇక్కడ ఈ మిగిలింది నేను నోస్కి వేస్తున్నా, ఎందుకంటే కలర్ కొంచెం డార్క్ ఉంది కాబట్టి. ఓకే, ఇప్పుడు వచ్చేసి పౌడర్. ఇన్సైడ్ HD పౌడర్ ఉంది నా దగ్గర. ఇది బనానా పౌడర్.
బట్ ఇట్ హ్యాస్ లిటిల్ బిట్ ఆఫ్ ఎల్లో అండర్ టోన్. ఎందుకంటే మన డస్కీ స్కిన్ టోన్స్ కోసం ఎల్లో అండర్ టోన్ ఉంటేనే బాగుంటుంది, కొంచెం బ్రైట్గా కనిపిస్తాం కాబట్టి. పౌడర్ వేసుకునేటప్పుడు డైరెక్ట్గా తీసుకొని వేసుకోకండి. ఇప్పుడు తీసుకున్నా. సో దీన్ని ఇక్కడ డాబ్ తీసుకొని జస్ట్ నేను ఓన్లీ టీ జోన్ ఏరియాలోనే వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది పిగ్మెంటేషన్ ఉంది చాలా. సో దీన్ని ఇలాగే ఉంచుతాను నేను. ఐ మేకప్ మొత్తం అయిపోయిన తర్వాత దీన్ని డస్ట్ అవుట్ చేస్తాను. ఓకే, అప్పటి ఐబ్రోస్ వచ్చేసి అయిపోయినాయి. ఇప్పుడు నేను కాజల్ ఓన్లీ వాటర్ లైన్లో పెట్టుకుంటున్నా. ఓకే, కాజల్ అయ్యింది. సో ఇప్పుడు ఈ ఐస్ కూడా పెట్టుకుంది. తర్వాత ఇదే కాజల్ని బ్రౌన్ ఐ షాడో ఉంటే దాంతో కింద స్మర్చ్ చేస్తా. ఓకే, ఇది వచ్చేసి నా ప్యాలెట్. ఓకే, ఇందులో గ్లామ్ 21 బ్లష్ అండ్ ఐ షాడోస్ కూడా యూజ్ అవుద్ది. దీని బ్రష్తో నేను బ్రౌన్ ఐ షాడో తీసుకున్నా, దాంతో కింద జస్ట్ స్మర్చ్ చేయండి. స్మర్చ్. సో కింద అయిపోయింది. ఇప్పుడు పైన ఐ. ఓకే, పైన ఐలో నేను ఎక్కువ మేకప్ ఏం వేసుకోను, జస్ట్ ఐ షాడో అండ్ ఐలైనర్ కూడా నాకు ఎక్కువ నచ్చదు, నేను ముందు వీడియోలో కూడా చెప్పాను. సో ఇది వచ్చేసి నేను కాజల్ని కొంచెం మీద స్మైల్ చేసేస్తాను అండ్ బ్లష్ ఆన్, దట్స్ ఇట్. ఓకే, గోల్డ్ కలర్ సారీ కాబట్టి ఎక్కువ నేను ఏం తామ్జామ్ చేయట్లేదు, జస్ట్ ఆ బ్రౌన్ ఐ షాడో, దట్స్ ఇట్. ఓకే, సో ఈ బ్రౌన్ ఐ షాడో వచ్చేసి నేను ఈ కలర్ తీసుకుంటున్నా. చాలా అంటే న్యూడ్గానే ఉంటుంది. సో జస్ట్ డ్యాప్ చేసి దాన్ని సర్కిల్లో మూవ్ చేయండి. స్లైట్గా పింక్ తీసుకుంటున్నా, కొంచెం అలా కలర్ఫుల్గా ఉండాలి. ఓకే, ఇది జస్ట్ ఐ పైన ఇక్కడ వరకు వెళ్ళద్దు, జస్ట్ ఈ క్రీజ్ దగ్గర. ఓకే, కొంచెం కలర్ యాడ్ చేసినందుకు. ఓకే, సో వచ్చేసి నేను పింక్ యాడ్ చేసిన. సో పింక్ యాడ్ చేసిన తర్వాత కొంచెం కలర్ఫుల్గా ఉంది, లేకపోతే ఈ బ్రాంజ్ గోల్డ్ కాబట్టి బాగా లైట్ అయిపోయింది. ఇప్పుడు ఒక బ్లాక్ కలర్ తీసుకొని ఈ ఎండింగ్లో ఏదైతే ఉందో అక్కడ కవర్ చేస్తా. అంటే ఇది మొత్తం ఈవెన్ అయిపోయింది. సో ఇది ఇంతే, ఈవెన్ అయిపోయింది. ఇది ఈవెన్ అయిపోయిన తర్వాత బొట్టు పెట్టుకున్న తర్వాతనే ఆ లుక్ వస్తుంది. సో ఐమ్ డన్ విత్ బొట్టు. దీని తర్వాత లిప్స్టిక్ అండ్ కొంచెం మీద లైనర్. Vi kan jo mærke til det. Good boy, very good boy. Sonali, good boy. ఇక్కడ కొంచెం ఫోర్హెడ్ పెద్దగా ఉంది కాబట్టి నేను ఎప్పుడు బ్రౌన్ షేడ్తో కట్ చేసి, నా అదృష్టం కొద్దీ ఈ సెట్ తీసిన తర్వాత ఇక్కడ ఇగో విరిగిపోయిందని అర్థమైంది, దారం కట్టిన. ఏం చేయాలి, మన దగ్గర ఏం ఆప్షన్ లేకుండా దారం కట్టి ఇప్పుడు వేసుకుంటా.
మీకు సీక్రెట్ చెప్పేసినాయి కదా ఇప్పుడు ఏం అయినా కానీ ఒక లైక్ చేసుకోండి. సో రేఖా గారి లుక్ రిక్రియేట్ చేశాను నేను. తను ఒక ఈటర్నల్ బ్యూటీ యాక్చువల్లీ, అండ్ తనంత బాగా బ్యూటిఫుల్గా అంత బ్యూటిఫుల్గా క్రియేట్ చేయలేకున్నా నాకు వచ్చినంత నేను క్రియేట్ చేశాను. ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.